నమస్కారం. నా పేరు నారాయణ పండిట్. నేను మీకు పరాశర జ్యోతిష్శాస్త్రం సంపూర్ణంగా మీకు అర్థమగులాగున తెలియజేయుటకు ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం కూడా తోడవుతుందని భావిస్తున్నాను. ఈ పరాశర జ్యోతిష్యం మొదటి నుండి చివరి వరకు మీకు సులభంగా అర్థమయ్యేలాగున నేను వివరిస్తున్నాను. బాగా శ్రద్ధగా విని దీన్ని అర్థం చేసుకున్న మీ జాతక ఫలితాలను మీరే నిర్ణయించుకునవచ్చు. జ్యోతిష్ శాస్త్రము అన్ని శాస్త్రముల కంటే పురాతనమైనది. అనాది కాలం నుంచి ఈ శాస్త్రం వెలుగులో ఉంది. జ్యోతి అనగా వెలుగు, ఈశా అనగా భగవంతుడు, జ్యోతిష్యం అనగా భగవంతుడి వెలుగు మార్గం అని అర్థం. భగవంతుడి సృష్టి, స్థితి, లయ మరియు కాలం, కర్మ, కర్మఫలం మొదలగు విషయాలను అవగాహన చేసుకొనడానికి ఉపయోగకరమైన అద్భుతమైన శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఉదాహరణకు చెబుతున్నాను వినండి. ఒక వ్యక్తి చీకటిలో ప్రయాణం చేస్తున్నాడు అనుకుందాం. ఆ చీకటిలో ఆ దారి మంచిగా లేకపోవచ్చు. రాళ్ళు, రప్పలు, గాజు పెంకులు, ముళ్ళులు లేదా గోతులు, విషసర్పాలు ఉండవచ్చు. అయితే ఎటువంటి వెలుతురు లేని ఆ మార్గం ద్వారా ప్రయాణించినప్పుడు అతనికి ఎక్కడ ఏముంటాయో తెలియదు కాబట్టి కొంత ప్రమాదానికి గురి కావడానికి అవకాశం ఉంది. అదే వ్యక్తి ఒక బ్యాటరీ సాయంతో నడవగలిగితే ఎక్కడ ఏమున్నాయో తెలుసుకొని వాటిని తప్పించుకొని వెళ్ళవచ్చు. లేదా ఆ దారి మంచిది కాదు, బాగలేదు అనుకుంటే వేరే దారిని ఎంచుకునవచ్చు. ఈ విధంగా బ్యాటరీ ఏ విధంగా ఆ వ్యక్తి చీకటిలో నడవడానికి ఉపయోగపడుతుందో, మనిషి జీవితంలో వచ్చే చీకట్లలో మనము సరైన మార్గం ఎంచుకొని అందులో ప్రయాణించి ప్రమాదాల నుంచి కానీ వచ్చే విపత్తుల నుంచి కానీ తప్పించుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం అనే బ్యాటరీ మనకు ఉపయోగపడుతుంది. ఇది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనది. జ్యోతిష్యంనకు అతి ముఖ్యమైనది కాలం. ఈ కాలాన్ని నిర్ణయించడానికి రాసులు, గ్రహాలు, నక్షత్రాలు సంయోగాన్ని ప్రమాణంగా ఉపయోగించబడుతుంది. జ్యోతిష్యం పేరు వినగానే మనలో చాలా ప్రశ్నలు గోచరిస్తాయి. జ్యోతిష్ శాస్త్రం నిజమా కాదా? 1. జ్యోతిష్య ఫలం నిజమవుతుందా? జ్యోతిష్యం ఎలా పనిచేస్తుంది? గ్రహాల సంబంధం ఏమిటి? లాభాలు లేదా నష్టాలు ఎప్పుడు వస్తాయి? ఇలాంటి అనేక ప్రశ్నలు మనలో సంభవిస్తాయి. అయితే జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం. మన జీవిత రహస్యాలను తెలుసుకునే శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని గురించి మనము ఆలోచించినప్పుడు మనం దీన్ని మన చుట్టూ ఉండే పరిసరాలను, వ్యక్తులను గమనించిన మనకు జ్యోతిష్ శాస్త్రం అనేది ఎటువంటిదని తెలుస్తుంది. చూడండి, మన చుట్టూ ఉండే వారిని గమనించండి. కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఏదో ఒక మధ్య రకం ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కూలీ పనులు చేస్తుంటారు. ఇంకా కొంతమంది బెగ్గర్స్గా ఉంటారు. ఇంకా కొంతమంది రౌడీలుగా, కొంతమంది చీటర్స్గా, ఇలా రకరకాల మనుషులు మనకు జీవితంలో కనిపిస్తారు. కొంతమంది ధనవంతులుగా ఉంటారు. కొంతమంది మధ్యతరగతి జీవితం గడుపుతూ ఉంటారు. కొంతమంది కోటీశ్వరులు అవుతారు. కొంతమంది అకస్మాత్తుగా బాగా కలిసి వచ్చి గొప్ప ధనవంతులు అవుతారు. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా వారి జీవితం ఎంతకాలమైనా కానీ కొంచెము కూడా అభివృద్ధి చెందదు. అటువంటి వారు అభివృద్ధి లేక నిరాశ, నిస్పృహలకు జీవితం గడుపుతుంటారు. బాగా చదువు ఉన్న కొంతమందికి ఎంత ప్రయత్నించినా మంచి ఉద్యోగం దొరకదు. కొంతమంది తక్కువ చదువులోనే మంచి ఉద్యోగాన్ని తొందరగా పొందగలుగుతారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేయగలుగుతారు. అదే చదువు ఉన్నా కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేయలేరు. అలాగే కొంతమంది చదువు, తెలివితేటలు బాగా ఉంటాయి. కొంత ప్రయత్నం చేసినా వారికి తెలివితేటలు పెరగవు. ఎంత ప్రయత్నం చేసినా వారి తెలివితేటలు పెరగవు. విద్య రాదు.
ఎందువలన? అలాగే కొంతమందికి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. చిన్న స్థాయి నుండి పై స్థాయికి ఎదుగుతారు. కొంతమంది ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్నాళ్ళు చేసినా అభివృద్ధి ఉండదు. ఎందుకు? కొంతమందికి తొందరగా వివాహం అవుతుంది. కొంతమందికి ఆలస్యంగా వివాహం అవుతుంది. కొంతమందికి వివాహం అసలే కాదు. కొంతమందికి మంచి భార్యలు లేదా మంచి భర్త దొరికి సుఖవంతమైన జీవితం చివరి వరకు గడుపుతారు. కొంతమంది తక్కువ కాలంలోనే విడిపోతారు. కొంతమంది అన్య కులాలలో ప్రేమించి వివాహం చేసుకుంటారు. కొంతమంది ఏమో కొంతమంది మేధావంతులుగా ఉంటారు. కొంతమంది పిల్లలు పుడతారు. కొంతమందికి ఆలస్యంగా సంతానం అవుతుంది. కొంతమందికి అసలు సంతానమే కాదు. ఎందుకు? కొంతమంది జీవితంలో అనేక గృహాలు కడతారు. కొంతమంది జీవితం అంతా అద్దె గృహంలోనే జీవిస్తారు. ఎందుకు? ఇలా అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాలను సమాధానం చెప్పేదే జ్యోతిష్యం. మనం పూర్వం చేసుకున్న పాపపుణ్యాలను బట్టే మన జాతక చక్రం తయారవుతుంది. ఉదాహరణకు, మనం పూర్వజన్మలో తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించడం, తల్లిని సరిగా చూడకపోవడం, తల్లికి భోజనం పెట్టకపోవడం, నిద్రపోచున్న వారిని అనవసరంగా లేపడం, తాగే నీటిని కలుషితం చేయడం వలన మన జాతకంలో ఈ జన్మలో చంద్రగ్రహం నీచపడడం కానీ, పాపగ్రహాలతో కలియడం కానీ, పాపత్వం పొంది చంద్రుడు మంచి ఫలితాలు ఇవ్వడు. ఆ విధంగా దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తాం. పూర్వజన్మలో తండ్రి పట్ల అమానుషంగా ప్రవర్తించడం, తండ్రిని వృద్ధులుగా ఉండినప్పుడు సరిగా చూచుకొనకుండా, వారిని సరిగా పోషించకుండా వదిలివేయడం, ప్రభుత్వాన్ని మోసం చేయడం వలన రవిగ్రహం దెబ్బతింటుంది. అలాగే గురువు దెబ్బతిన్నది అంటే మనం పూర్వజన్మలో గురువులను గౌరవించకపోవడం, పెద్దలను గౌరవించకపోవడం, దైవభక్తి లేకపోవడం, పునర్జన్మ మీద నమ్మకం లేకపోవడం, దేవుని మీద నమ్మకం లేకపోతూ తప్పులు చేయడం జరిగే ఉంటుంది. అలాగే శుక్రుడు భార్యకు కారకుడకుడు, అదే స్త్రీలకు కూడా కారకుడు. భార్య పట్ల కానీ స్త్రీల పట్ల కానీ మనము పూర్వజన్మలో అమానుషంగా ప్రవర్తించడం, వాళ్ళని అవమానించడం, వాళ్ళని సరిగా చూడకపోవడం వలన ఈ జన్మలో శుక్రగ్రహం మన జాతకంలో దెబ్బతింటుంది. ఈ జన్మలో ఆ గ్రహం ఏ స్థితిలో ఉంటే దాన్ని బట్టే మనకు ఫలితాలు వస్తాయి. ఇలా ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. అంటే ఆ గ్రహం ఏ ఏ పనులకు కారకత్వంగా వహిస్తుందో ఆ కారకత్వాలన్నీ దెబ్బతింటాయి అన్నమాట. వాటిని గురించి తర్వాత మనం తెలుసుకుందాం. గ్రహ కారకత్వాలు అనేటివి కూడా చాలా ముఖ్యం. ఇలా అనేక విషయాలను జ్యోతిష్ శాస్త్రం తెలుపుతుంది. జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోవాలని అంటే ముందుగా కాలాన్ని అధ్యయనం చేయాలి. కాలస్వరూపాన్ని తెలుసుకోవాలి. కాలాన్ని తెలుసుకొనడానికి మన వైదిక సాంప్రదాయం అనుసరించే పద్ధతిని తెలుసుకుందాం. మనం ఇప్పుడు కాలాన్ని తెలుసుకొనడానికి పాశ్చాత్య పద్ధతిని వాడుచున్నాం. వైదిక సాంప్రదాయంలో కాలాన్ని తెలుసుకోవడానికి విశ్వకాల చక్రాన్ని తెలుసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో మనం ఉపయోగించే 7 గ్రహాలు, 12 రాసులు మరియు 27 నక్షత్రాలు కాలాన్ని తెలిపే కాలమాన యంత్రంలోని భాగాలు. మొత్తం బ్రహ్మాండంలోని కాలాన్ని తెలుసుకునే సాధనంగా విశ్వ గడియారంలా ఈ గ్రహ నక్షత్రాలతో కూడిన కాలచక్రం పనిచేస్తుంది. ఈ పటంలో చూడండి. ఇది గ్రహాలు, రాసులతో కలిసి ఉన్న ఒక కాలచక్రం. గమనించారా? మనం వాడే గడియారంలాగే విశ్వచక్రంలో కూడా 12 రాసులను, 27 నక్షత్రాలను, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలను కలిగి ఉంటుంది. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో వలయంలో తిరుగుతూ ఉంటాయి. చంద్రుడు మాత్రం భూమి చుట్టూ తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ వ్యవస్థనే మనం సౌర కుటుంబం అంటాము. ఈ సౌర కుటుంబం యొక్క మ్యాప్ను చూడండి. ఇది సౌర కుటుంబం. ఈ దీర్ఘ వృత్తాకార చక్రం 360 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 360 డిగ్రీలను 12 భాగాలుగా విభజించబడిన 360
12 వేసిన ఒక్కొక్క భాగం 30 డిగ్రీలు వస్తుంది. ఇది ఒక రాశి యొక్క ప్రమాణ కాలం. ఆ రాశులు ఏవి అంటే ఈ రాశి చక్రాన్ని గమనించండి. ఈ రాశి చక్రాన్ని గమనిస్తే మీకు ఇక్కడ రాశుల గురించి తెలుస్తుంది. మొదటిది మేషరాశి, రెండవది వృషభ రాశి, మూడవది మిథున రాశి, నాలుగవది కర్కాటక రాశి, ఐదవది సింహరాశి, ఆరవది కన్యా రాశి, ఏడవది తులారాశి, ఎనిమిదవది వృశ్చిక రాశి, తొమ్మిదవది ధనుస్సు రాశి, 10వది మకర రాశి, 11వది కుంభరాశి, 12వది మీనరాశి. ఇలా 12 రాశులుగా ఏర్పడినది. మన గడియారంలోని అంకెల వలె ఈ దీర్ఘవృత్తాకార చక్రంలోని 12 రాశులలో మరలా 27 నక్షత్రములు అమర్చబడి ఉంటాయి. ఈ నక్షత్రంలో కూడుకున్న మ్యాప్ను కూడా మీకు ఇక్కడ ఇస్తున్నాం చూడండి. ఈ నక్షత్రాలన్నీ స్థిరంగా ఉండి తిరుగుతున్న గ్రహాల యొక్క స్థానాన్ని తెలుపుతాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలకు 108 పాదాలు కలిగి ఉంటాయి. మీరు ఈ జాతక చక్రాన్ని గమనించండి. 1 మేషరాశి. ఈ రాశిలో మొదట 4 పాదాలు అనగా అశ్వని, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొత్తం 9 పాదాలు ఉంటాయి. ఇలా ప్రతి రాశిలోనూ 9 పాదాల చొప్పున విభజించబడ్డాయి. ఈ చక్రాన్ని బాగా గమనిస్తే మీకు ఏ ఏ రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయో తెలుస్తాయి. ఇక కాలచక్రం 360 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు, ఒక్కొక్క నక్షత్రం 13.20 నిమిషాలు అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు కలిగి ఉంటుంది. ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు కలిగి ఉంటుంది. గ్రహాలన్నీ కూడా దీర్ఘవృత్తాకార నక్షత్ర పరిధిలో సంచరిస్తూ ఉంటాయి. ఈ విధంగా తిరుగుచున్న గ్రహాలు ఒక నిర్దిష్టమైన స్థానాన్ని చేరుకోగానే అత్యధికమైన బలాన్ని చేకూరుకుంటుంది. దీనిని ఉచ్చస్థితి అంటాము. ఉచ్చస్థితికి చేరువలో అనగా 7వ స్థానంలో నీచస్థితి కలిగి ఉంటుంది. ఏ గ్రహానికైనా ఉచ్చస్థితికి వ్యతిరేకంగా 180 డిగ్రీలలో ఈ నీచస్థితి ఉంటుంది. ఇవి కూడా మీకు నీచ స్థానాలు, ఉచ్చ స్థానాలకు సంబంధించిన మ్యాప్ను మీకు ఇక్కడ ఇస్తున్నాము, గమనించండి. ఈ ఉచ్చ నీచ స్థాన బలం ఆధారంగా గ్రహాల యొక్క ఆధిపత్య బలం, భావ బలాలను తెలుసుకొనవచ్చును. ఇప్పుడు మీకు కొన్ని చక్రాలను చూపిస్తున్నాను. వాటిని గమనించిన గ్రహాల యొక్క నక్షత్రం, ఉచ్చ, నీచ, మూల త్రికోణ స్థానాలను మరియు రాసులు, వాటి ధర్మాలను, తత్వాలను తెలుసుకొనవచ్చును. ఈ రాసులలో ఈ నక్షత్రాలపై నవగ్రహాలు తిరుగుచుండును. రాసులు, నక్షత్రములు స్థిరములు, గ్రహములు చరములై తిరుగుచు జాతకులకు జనన మరణమున సుఖదుఖములను కల్పించుచుండును. బుధుడు, రవి, చంద్రుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు వీరిని నవగ్రహములు అందరు. వీరి స్వగృహములుగా రాసులను విభజించిరి. కుజుడు మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి. శుక్రుడు వృషభ, తులారాశులకు అధిపతి. బుధుడు మిథున రాశికి, కన్యా రాశికి అధిపతి. శని మకర రాశికి, కుంభరాశికి అధిపతి. గురువు ధనుస్సుకు అధిపతి, ధనుసుకు మీనానికి అధిపతి. రవి సింహరాశికి అధిపతి. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. రాహుకేతువులకు స్వగృహాలు లేవు. ఇవి ఏ భావంలో ఉంటే ఆ భావానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ పటాలను గమనించిన మీకు అన్ని విషయాలు అవగతమవుతాయి. మీరు బాగా గమనించిన కుజుడు, శుక్రుడు, గురువు, బుధుడు, శని వీటికి రెండు గృహాలను ఆధిపత్యం వహిస్తారు. రవి చంద్రులకు మాత్రం ఒక్క గృహానికి మాత్రమే ఆధిపత్యం వహిస్తారు. ఈ నవగ్రహాలను మరలా 2 వర్గాలుగా విభజించారు.
రవి, చంద్ర, గురువు, కుజుడు, కేతువు ఒక వర్గం. శని, శుక్ర, బుధ, రాహువు ఒక వర్గం. జాతకం గురించిన విశ్లేషణ చేయాలంటే భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు తెలుసుకొనాలి. వీటిని చాలా ముఖ్యంగా మనం అధ్యయనం చేయాలి. మనము మొదట భావకారకత్వాల గురించి తెలుసుకుందాం. మొదటి భావం, దీన్నే తనుభావం అంటారు లేదా లగ్నం అంటారు. ఈ భావం యొక్క లక్షణం, కారకత్వాలు అంటే ఏ కారణాలు దీన్ని కలిగి ఉంటాయో చూద్దాం. ఇది శరీరతత్వాన్ని తెలుపుతుంది. ఆత్మ, రూపము, మనస్సు, స్వభావం మరియు వ్యక్తిత్వం, అవయవ నిర్మాణం, అంగసౌష్ఠవం, సౌఖ్యం, రంగు, రూపం, బలం, ఆయుష్ మొదలైనవి తెలుసుకునవచ్చును. ఎలాగంటే ఈ మొదటి భావము ఒక్కొక్క రాశి ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. ఏ రాశిలో ఈ భావం పడుతుందో ఆ రాశి యొక్క లక్షణాలను, అక్కడ ఉన్న గ్రహం యొక్క లక్షణాలను కలిగి ఉండి మన యొక్క స్థితిని తెలుపుతుంది. అదేవిధంగా రెండవ భావం ముఖాలంకారము, వాక్పటుత్వము, చేతిలో ధనచలామణి, సత్య అసత్య వచనములు, మాట తీరు, దైవధ్యానం, వేళ్ళు, గోళ్ళు, పాదములు, దృష్టిబలం, కుటుంబం, ధనం, నేత్రం, విద్య మొదలైన విషయంలో తెలియజేయను. భార్య మరణం, బాహాటంగా శత్రువులు, వీటిని గురించి రెండవ భావం తెలియజేస్తుంది. తృతీయ స్థానం సోదర భావం. సోదరులు అంటే మనకన్నా చిన్నవారు. సోదరీలు ధైర్యము, కోపము, ఉపాయము, మిత్రుడు, ఆయువు, ఇరుగు పొరుగు, చిన్న చిన్న ప్రయాణాలు, సేవకులు, ఉత్తర ప్రత్యుత్తరాలు, నగలు, ఇవన్నీ మూడవ భావం నుండి మనం తెలుసుకునవచ్చు. నాలుగవ భావం అంటే మాతృభావం అంటారు, చతుర్థ భావం అని కూడా అంటారు. ఇల్లు, పొలాలు, తల్లి, నిధి నిక్షేపాలు, వాహనాలు, విద్య, గృహోపకరణము, శయనసుఖం, వస్త్రభూషణ అలంకారాలు, బంధుమిత్రులు, దాసదాసీజనం, ఎద్దులు, ఎనుములు, గొర్రెలు, ధనము, బావులు, నదులు, ధాన్యవృద్ధి, క్షీరవృద్ధి, ప్రయాణ సుఖ సౌకర్యాలు, జలధారలు, కారు, లారీ, బస్సు, ట్రాక్టరు, సైకిల్, మోటార్, వీటికి నాలుగో భావానికి కారకాలు. అదే విధంగా ఐదవ భావం అంటే పుత్రభావం అంటారు దీన్ని, పంచమ భావం. దీని యొక్క లక్షణాలు జూదం, గుర్రం, పంద్యాలు, ఆటలు, సంగీతం, నాట్యం, లాటరీ, క్రీడలు, విద్య, పాండిత్యం, బుద్ధి, సామర్థ్యం, మంత్రము, సంచిత కర్మ, కొత్తగా కనుగొని నేర్పు, షట్శాస్త్రములు, జ్ఞాపకశక్తి, ఊహాశక్తియుక్తులు, మానసిక శాంతి, బంధుమిత్రాదులకు సలహాదారు, గ్రామాధికారం, మిత్రత్వము, కావ్యరచన, ధర్మములు చేయుట, బుద్ధి, మంత్ర, తంత్ర, యంత్రబలం, నీతి నియమాలు, స్త్రీలకు గర్భధారణ స్థానం, కననివి విననివి కనుగొను శక్తి, ఇతరులు అడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వగల శక్తిని చూస్తానము. వీటిని తెలియజేసేది ఐదవ స్థానం. ఇక ఆరవ భావం శత్రుభావం, రోగభావం అంటారు. షష్ఠానం ఇది. పూర్వజన్మ పాపములు, రుణాలు, రోగాలు, శత్రువులు, మామగారు, దుఃఖము, పెంపుడు జంతువులు, కిరాయిదారులు, గుత్తదారులు, వడ్డీ వ్యాపారం, వైద్యమూలక జీవనం, వకీలు వృత్తి, కోర్టు వ్యవహారాలు, కలహములు, ద్వేషము, అవమానము, అప్పులు తెచ్చుట, ఇచ్చుట, ఇప్పించుట తెలియను. ఏడవ భావం కలత్రభావం అంటారు. సప్తమ భావం దాంపత్య జీవన సౌఖ్యం, సత్కలత్రము, సంసార సౌఖ్యం, వివాహం, కామ భోగ క్రీడలు, భార్యాభర్తల అన్యోన్యత, మధుర పానీయాలు, సకల నిద్రాహార విహారములు, సుగంధ ద్రవ్యములు, విందు వినోదములు, పీడకలలు, నిద్ర, సకాల భోజనం,
మామగారి ద్వారా అనుకూల ప్రతికూలతలు, వాద్యం, వ్యాపార భాగస్వామ్యులు, పోయిన సొత్తు తిరిగి పొందడం, మారకము, దూర ప్రయాణాల గురించి తెలుసుకునవచ్చును. ఇక 8వ భావం పూర్వజన్మ పాపజ్ఞానం, అష్టమ భావం అంటారు దీన్ని. మరణం గురించి, జీవనము, దుఃఖము, పాపము, నరకము, రహస్యాలు, ఆయువు, దేహపుష్టి, వీర్యపుష్టి, దాంపత్య సౌఖ్యం, ద్వికలత్ర యోగం, మృత్యువు, గండాలు, ప్రమాదాలు, ఆకస్మిక నిందాపవాదాలు, పరాభవము, దుఃఖ భయాదులు గుర్చి, జైలు, నిర్బంధము, నేర ప్రవృత్తి, నేరముల నుండి విడుదలయగుట, ఇతరులతో నిర్బంధించబడి శిక్షించబడుట అను యోగాలు, నపుంసకత్వం, అంగహీనత, శత్రువులను మోసగించుట లేక మోసపోవుట, ఇతరులను చంపుట, ఇతరులచే చంపబడుట, కలహ భయం, దౌర్జన్యాలకు గురియగుట, పాపకార్యాచరణ, పాపభీతి, అన్య స్త్రీ సంగమం. 8వ స్థానంలో అష్టైశ్వర్యాలు, అష్ట కష్టాలు ప్రాప్తించగలవు. వీలునామాలు, వారసత్వరీత్యా వచ్చిన ఆస్తి, భాగస్వామి భర్త లేదా భార్య ద్వారా కావచ్చు, వారి యొక్క ధనం, స్త్రీధనం అంటే కట్నం, బీమా సౌకర్యం, ప్రావిడెంట్ ఫండు, సొమ్ము మొదలైనవి ఈ 8వ భావం నుండి తెలుసుకుంటాం. అదేవిధంగా 9వ భావం పూర్వపుణ్య భావము, పితృభావం, భద్రత, రక్షణ, సముద్రయానం, చర్చ్ లేదా దేవాలయం, ధర్మం, తీర్థయాత్రలు, ప్రయాణాలు, విజ్ఞాన శాస్త్రం, తండ్రి, వంశము, పూర్వజన్మ పుణ్యము, ప్రారబ్ధ కర్మ, తపస్సు, భక్తి, దయ, పిత్రార్జిత ధనం, దైవభక్తి, గురుభక్తి, ధ్యానయోగం, ధనము, సంపదలు, మంచి మార్గం, మంచివారి సజ్జనుల గురువుల మిత్రత్వం, వివాహాది శుభకార్యాలు చేయుట, పాల్గొనుట, నియమ నిష్ఠాపవ్రతుడు, యజ్ఞ యాగాది క్రతువులు, పుణ్యార్జన, శిథిల దేవాలయ నిర్మాణము, ధర్మకార్యములు, ధన వస్తు భూషణాదులు, సువర్ణ రచిత వస్తువులు ప్రాప్తి, జ్యోతిష్ శాస్త్రం తెలుసుకునుట. ఇవి 9వ భావం యొక్క గుణాలు. ఇక 10వ భావం పితృభావం. 10వ భావం పితృభావం అంటారు, వృత్తికారక భావము అని కూడా అంటారు. ఈ భావం వృత్తి, ఉద్యోగ, వ్యాపార, గౌరవ, కీర్తి, ప్రతిష్టలు, పాలనాశక్తియుక్తులు, ప్రజా సన్మానములు, రాజసన్మానములు, వంశ వృక్షవృద్ధి, నిగ్రహానుగ్రహ శక్తి, ముద్రాహ్రత, సకల సంపదలు, దినదినాభివృద్ధి, స్వార్జిత సంపత్తి పెంపొందుట, స్వయం కృషి, అష్టభోగములు, ప్రభుత్వ ఉద్యోగము, న్యాయాధికారులు, ఆగామి కర్మ, మానము, మంచి వ్యాపారము, వ్యాపార అభివృద్ధి గురించి తెలియను. 11వ భావం లాభభావం అంటారు. లాభము, జ్యేష్ఠ సోదరీ సోదరులు, ధనార్జన, జయము, స్నేహితులు, కోరికలు, సలహాదారులు, ఉపవృత్తులు చేయుట, ఇతరులకు లంచములు ఇచ్చు యోగము, ఇతరుల ఆస్తి, ధనాదాయము, శిల్పకళలు మొదలైనవి 11వ భావం యొక్క గుణాలు. ఇక 12వ భావం వ్యయభావం అంటారు. ధనం, సద్వయనం లేదా దుర్వ్యయం, మోక్షప్రాప్తి, పరలోక ప్రాప్తి, సునాయాస మరణం లేదా కష్టంతో కూడిన మరణము తెలుసుకునుట. మానవత్వం, పశుత్వం, సుఖ దుఃఖాలు, అగచాట్లు, వంచన, చెరలోపడుట, రహస్య శత్రువులు, మోసము, నష్టము, విదేశీ ప్రయాణములు, నాశనము, దుష్కార్యములు, పాపము మొదలైనవి భావకర్కత్వాలు ఈ 12వ స్థానానికి ఉంటాయి. వాటి గురించి ఉంటాయి. ఇప్పుడు మనము భావకారకత్వాల గురించి తెలుసుకున్నాం. తర్వాత మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అనగా సంపూర్ణ జ్యోతిష్ శాస్త్రం 2వ భాగంలో మీకు గ్రహ కారకత్వాలను గురించి తెలియజేస్తున్నాను. ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకునవాలంటే భావకారకత్వాలు, గ్రహ కారకత్వాలు, రాశి కారకత్వాలు 3 బాగా తెలిసి ఉండాల. ఈ 3 తెలిసి వాటిని అన్వయించడం వలన సులభంగా మీరు జ్యోతిష్యం నేర్చుకునవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ బాగా శ్రద్ధగా గమనించండి. ఇప్పుడు మీరు ఈ ఎపిసోడ్ను మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను పెట్టే వెబ్సైట్లు సులభంగా మీరు చూడగలుగుతారు. నమస్తే.